పనిముట్లు ఇచ్చాం. ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ పెద్ద ఎత్తున ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే 4,76,754 ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ ఇచ్చాం. ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్స్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చాం. 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సబ్సిడీ ఇచ్చాం. దీనివల్ల ఇప్పుడు కొత్తగా ఊబరైజేషన్ తీసుకొచ్చాం. మీరు ఎవరైనా ఒక యాప్ కొడితే మీకు ట్రాక్టర్ ఉండాల్సిన పని లేదు. నేరుగా రమ్మని మీ పొలం దుక్కి చేసి మళ్ళా వెళ్ళిపోతారు. మీ పొలంలో కలుపు తీయాలంటే ఒక యాప్ కొడితే ఆ మెషిన్ వచ్చి కలుపు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన ఏదైనా పంట నూర్పిడి చేయాలంటే అదేవిధంగా హార్వెస్టర్ వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను ఒక హామీ ఇస్తున్నాను. 2019 ఖరీఫ్ లోపల 100% ఊబరైజేషన్ లో మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ ఫోన్లో ఒక బటన్ నొక్కితే మీ పొలానికి మెషిన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. తక్కువ ఖర్చుతో పని అవుతుంది. ఇంకో పక్క ఆలోచించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. కావాలన్నా తమ్ముళ్ళు అడుగుతున్న ఆడబిడ్డలు కూడా చెప్పాలి. కావాలన్నా వద్దా? కావాలని కూడా చేలిపైకి ఎత్తండి. స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలు తెలుసుకున్నారు అందరూ కూడా. అవునా కాదా? నా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? ప్రతిరోజు వస్తూ ఉంటాయి. పెన్షన్ వస్తే ఫోన్ వస్తుంది. అవునా కాదా? రేషన్ వస్తే ఫోన్ వస్తుంది. వ్యవసాయ పనిముట్లు ఇస్తే ఫోన్ వస్తుంది. ఆదరణ కింద పనిముట్లు ఇస్తే ఫోన్ వస్తుంది. జన్మభూమి కార్యక్రమం అయితే ఫోన్ వస్తా ఉందా లేదా? దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరిగింది. నేను మీ అందరితో మాట్లాడాలంటే అసాధ్యం. నేను మభ్యపెట్టొచ్చు, కానీ వాస్తవాలు నాకు తెలియవు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమమే ఈరోజు చూస్తే 1100 దీనివల్ల కాల్ సెంటర్ పెట్టాం. దీనివల్ల మీరు చూస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మీరు సమాచారం మాకు పంపిస్తే రియల్ టైం గవర్నెన్స్ లో అధ్యయనం చేసి ఏ అధికారి సరిగా పనిచేయకపోతే పనిచేపిస్తాం. ఇవన్నీ కూడా జన్మభూమిలో చదవమన్నాను. అధికారులే కాదు, రాజకీయ నాయకులు కూడా మీకు అందుబాటులో ఉన్నారా లేదా అని ఇటీవల ఫోన్లు వస్తున్నాయా నా ఫోన్లు మీకు? నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఇటు నా ఆలోచన ప్రజల్ని నిరంతరం ఎంపవర్ చేయాలి, సాధికారత తేవాలి. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఇదే చాలదు. అందుకనే మళ్ళీ 10,000 రూపాయల ఆదాయం రావడానికి అనేక ఉపాధి కార్యక్రమాలు మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆధునికమైన పనిముట్లు ఇస్తున్నాం. మీరు డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపిస్తున్నాం. ఎవరైనా చేయలేకపోతే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. పదే ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే అట్టడుగునున్నారో వారందరికీ సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మీరు ఆనందంగా ఉండాలంటే ఉపాధి కార్యక్రమాలు కూడా చేసి మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూస్తే రాష్ట్రంలో 75% తృప్తుంది. జిల్లాలో 71%, ఈ నియోజకవర్గంలో 72%, ఈ గ్రామంలో 77% సంతృప్తి ఉందంటే నేను చాలా సంతోషపడుతున్నా. రాష్ట్రం కంటే, జిల్లా కంటే, నియోజకవర్గం కంటే పొగిరి గ్రామంలో ఎక్కువ సంతృప్తి ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నా. ఆదరణ కింద 83% రాష్ట్రంలో ఉంటే 81% జిల్లాలో ఉంటే 64% మాత్రమే నియోజకవర్గంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా పొగిరిలో